హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మూమెంట్స్ ఆఫ్ ఫోర్స్లో ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఏ యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ 10 కిలోన్యూటన్స్, ఒక బీమ్ వెయిట్ 10 కిలోన్యూటన్స్ రెస్టింగ్ ఆన్ ఏ హింజ్డ్ సపోర్ట్ ఎట్ ఓ. ఓకే, ఈ హింజ్డ్ సపోర్ట్ ఉంది కదా, ఈ హింజ్డ్ సపోర్ట్ మీద మనకి 10 కిలోన్యూటన్స్ అనే వెయిట్ ఓకే మనకి ప్లేస్ అయి ఉంది. ఓకే, యూనిఫామ్ బీమ్ ఆఫ్ వెయిట్ అనేది రెస్ట్ అయి ఉంది. ఓకే, అండ్ హెల్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees, ఈ యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. ఓకే, విత్ ద హారిజాంటల్, ఈ హారిజాంటల్కి 30 degrees ఇచ్చారు. బై ఇన్ఎక్స్టెన్సిబుల్ కేబుల్, ఒక ఇన్ఎక్స్టెన్సిబుల్ కేబుల్తో 30 degreesలో ఉంది. ద యాంగిల్ ఆఫ్ ద the angle made by cable with the beam is 60 degrees. ఈ బీమ్కి ఈ కేబుల్కి మధ్యన యాంగిల్ 60 degrees ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద కేబుల్, దీనికి టెన్షన్ ఇక్కడ ఉంటుంది కదా, టెన్షన్ ఇన్ ద కేబుల్, ఇది కేబుల్ కదా, టెన్షన్ ఇక్కడ ఉంటుంది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఈస్ 3 meters, ఈ బీమ్ టోటల్ లెంత్ ఎంత, ఈ బీమ్ టోటల్ లెంత్ 3 meters అయి ఉండి ఇది కేబుల్ అయితే టెన్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. అంతకన్నా ముందు మనం డయాగ్రామ్ని డ్రా చేసుకున్నాం కదా, దీనికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి పర్పెండిక్యులర్గా ఈ లైన్ని మనం జాయిన్ చేస్తే ఇది ఒక 90 degrees ఉంది అనుకుంటే మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఈ ఫోర్స్ ఇది ఇలా ఉంది కదా, ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే ఇక్కడ కూడా మనకి 90 degrees యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇది చూసుకుంటే ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మనకి వెయిట్ ఇచ్చారు 10 kilonewtons అని ఇచ్చారు. ఓకే, ఇది వేసుకుందాం. నెక్స్ట్ మనం ఏమనుకోవాలంటే లెట్ టెన్షన్ ఉంది కదా, టీ బీ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. మనం అదే కదా అనుకున్నాం, ఇక్కడ టీని స్ట్రింగ్ ఒక టెన్షన్ అని అనుకున్నాం కదా. ఓకే, మనం టేకింగ్ మూమెంట్స్ అబౌట్, మనం మూమెంట్స్ని ఎక్కడ తీసుకోవాలి, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఓ. ఓకే, మనం ఓ దగ్గర నుంచి మనం మూమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఓ అంటే ఎక్కడ, ఇది ఓ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇది ఫోర్స్ అయితే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది వెయిట్ అయితే దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, మనం టీ టెన్షన్ ఇంటూ ఇది టెన్షన్ కదా, ఈ టెన్షన్ నుంచి ఇక్కడ 0 ఉంది కదా, ఈ పాయింట్ని మనం ఎం అనుకుందాం. ఓకేనా, టెన్షన్ ఇంటూ ఓఎం అంటే ఇది ఫోర్సు, దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది వెయిట్ కదా, ఇది ఫోర్సు, ఈ ఫోర్స్ ఇటు సైడ్ ఉంది, దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీన్ని మనం ఏమనుకుందాం, ఇది ఎం అనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ని మనం ఎన్ అనుకుందాం. ఓకే, డబ్ల్యూ ఇంటూ ఓఎన్, మనకి టీ మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఓఎంని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఓఎంని మనకి ఓ తెలుసు, దీన్ని మనం ఏ అనుకుందాం. ఈ ఓఏ తెలుసు 6 meters, ఎంత ఇచ్చారు దీనికి 3 meters అని ఇచ్చారు కదా. ద కేబుల్ ఆఫ్ ద బీమ్, ఫైండ్ ద టెన్షన్ ద కేబుల్, ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఈస్ 3 meters అని ఇచ్చారు కదా, ఇది 3 meters అని తెలుసు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ యాంగిల్ ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి మనకి సైన్ 60 అంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఓఎం బై హైపోటెనస్ కదా, ఓఎం బై ఓఏ అవుతుంది. ఓఎం కావాలంటే ఈ ఓఏ ఇటు సైడ్ రావాలి, ఓఏ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఓఎం అవుతుంది. సో ఇది ఇక్కడ మనం ప్లేస్ చేద్దాం, ఓఏ సైన్ 60. ఓకే, వెయిట్ మనకు 10 kilonewtons తెలుసు, 10 kilonewtons వేస్తాం. అండ్ ఇంటూ ఓఎన్ కావాలంటే, ఈ ఓఎన్ కావాలంటే ఇది యాంగిల్ ఉంది. ఓకే, ఇది
హైపోటెనస్ అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సింది ఓఎన్ కావాలి. మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది కదా. ఓకే, మనం ఏం చేయాలి, కాస్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ కావాలి. cos 30 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే ఓఎన్ బై ఓజీ. ఈ ఓజీ ఇటు సైడ్ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఓజీ ఈజ్ ఈక్వల్ టు ఓజీ cos 30 ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అవుతుంది. సో ఇదే వాల్యూ మనం ఇక్కడ వేద్దాం, ఓజీ cos 30 అంతే. ఇప్పుడు టీని ఇటు సైడ్ ఉంచి మిగతా వాల్యూస్ అన్నీ అటు తీసుకెళ్ళిపోదాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఈ 10 ఇంటూ ఓజీ అంటే ఎంత 15 కదా హైపోటెనస్, 15 cos 30 బై 3 sin 60. ఓకే, ఈ వాల్యూని క్యాషియోలో కాల్కులేట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 5 kN వస్తుంది. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఓకే, చాలా ఈజీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.